రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రి చేయాలని, ఎందుకంటే ఆ కుటుంబ సభ్యుడిగా కాంగ్రెస్ కార్యకర్తగా కోరుతున్నా. ఏ విధంగానైనా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చూడాలి. ఎందుకంటే ఇది ఒక హిస్టారికల్ ప్లేస్, అందరూ మనం చేస్తాం. అన్ని రాష్ట్రాలలో అవుతుంది, ఇక్కడ ముఖ్యంగా చూసిన నేను చాలామంది భక్తులు ఆంధ్ర నుంచి కూడా వచ్చారు, శ్రీకాకుళం నుంచి కూడా వచ్చారు. కనుక ఇది మా మహిమ కాదు, కాళేశ్వర మహిమ. భగవంతుడు అందరినీ తీసుకోగలదు. దీన్ని బాగా ఇది డెవలప్ చేయాలి, రోడ్లు బాగా వేయాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే గంటల తరబడి చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకు పాపం 2 గంటలు, నాట్ 2 hours పట్టిందంటే సామాన్యులకు ఎంత పడుతుంది అనేది నా ఉద్దేశం. దీనికి నా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అదేవిధంగా శ్రీధర్ బాబుతో మాట్లాడి, ఎందుకంటే శివరాత్రి వస్తుంది, శివరాత్రి వచ్చినప్పుడు ప్రతి భక్తుడు వస్తాడు. శివరాత్రి అనగానే పోదాం పదరవై కాళేశ్వరం ఉంటారు. మేము అనుకున్నా మా భార్యలు పాలన తింటారు, అదే నడువు అంటారు, వాళ్ళు కూడా తీసుకొస్తారు. ఎందుకంటే భక్తి పెరిగింది కాబట్టి ఈ భక్తి స్థానం ఉన్నటువంటి కాళేశ్వరాన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలి. రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా. ఎన్నో కార్యక్రమాలు, స్కిల్ డెవలప్మెంట్ అంటున్నాడు, స్పోర్ట్స్ సిటీ అంటున్నాడు, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ అంటున్నాడు. ప్రపంచంలోనే హైదరాబాద్ పేరు తేవాలనేది ఆయన ఉద్దేశం. అందులో కాళేశ్వరం కూడా దృష్టి పెట్టి కాళేశ్వర స్వామికి కూడా సరి అయిన న్యాయం చేస్తే భక్తులందరూ కూడా సంతోషంగా వచ్చి దేవుని దర్శనం చేసుకొని హాయిగా ఇంటికి పోతారు. గంటల తరబడి నిలవడం అని ఇది వాళ్ళు కూడా బాధపడతారు. తప్పనిసరిగా డబల్ రోడ్ వేసేసి అది అన్ని కారు వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. కనుక కొందరు చెప్పి ఇక్కడి నుంచి ఉంది, అదే తెలవాలి కదా. మెయిన్ రోడ్డు కూడా బాగా సిమెంట్ రోడ్డు చేస్తే దానివల్ల అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా కాళేశ్వర స్వామి గారికి శివుని కోరేది ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడకుండా మంచి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వచ్చి మంచి పంట పండించుకొని హాయిగా ఉండాలని శివుని కోరుతున్నా. అందులో ఇవాళ ఏంది తెలుసా, హనుమాన్ జయంతి. నా పేరే హనుమాన్. ఇవాళ నేను చూడు హనుమంతుడు ఇంటికి వచ్చి ఇవాళ ఏది స్నానం చేయడం జరిగింది, దేవుని దర్శనం చేసుకుంటే ఇప్పుడు. కనుక ఆంజనేయ భక్తులు కూడా చాలా మంది వచ్చారు ఇవాళ, శివుని దగ్గర పోయి అరే దర్శనం చేసుకుందామని వచ్చారు. కాబట్టి ఆయన జన్మదినంలో శివుని దర్శనం చేసుకోవడం నా భాగ్యం అంట. నాకు తప్పనిసరిగా ఈశ్వరుని ఆశీర్వాదం ఉంటుందని కోరుతున్నా. జనానికి కూడా అదేవిధంగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, మంచి ఉద్యోగాలు రావాలి, మంచి భవిష్యత్తు ఉండాలి. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఏదైతే సోనియా గాంధీ చెప్పిందో అవన్నీ కూడా అంచెలంచెలుగా అందరికీ పూర్తి చేస్తాడు కొంత. ఎందుకంటే కొత్తగా వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో ఎన్ని అప్పులు చేసిరో మాకు తెలియదు కాబట్టి అంచెలంచెలుగా రేవంత్ రెడ్డి చేస్తాడు. ఎందుకంటే సోనియా గాంధీ డిక్లేర్ చేసింది కాబట్టి దాన్ని తప్పనిసరిగా చేస్తాడు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఎవరు చేయని పని 10 ఏళ్ళు ఉన్నాడు నరేంద్ర మోడీ, కులగానే చేయలేదు. అదేవిధంగా సెపరేట్ మినిస్ట్రీ చేయమని నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 3 సార్లు కలిసిన. ఒకసారి 40 మంది, ఒకసారి 60 మంది, ఒకసారి 84 మంది కలిశాను. కానీ రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత జనగణ ఎంబడి కులగణ కూడా చేస్తాను. దానికి తప్పనిసరిగా ఏది బీజేపీ ప్రభుత్వం, మిగతా ఏమున్నా పొలిటికల్గా అన్నీ మాట్లాడతాం, కానీ ప్రజలకు న్యాయం జరిగేటప్పుడు ప్రభుత్వం కూడా స్పందించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని కూడా నేను కోరుతున్నాను.